RTI Live News. Ask for right. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూరు మండలం మార్తడి గ్రామంలోని కోయవాడలో అంగన్వాడీ కేంద్రం ఎదుట ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీలు జెండాను ఎగురవేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఆదివాసీల హక్కుల కోసం నిరంతరం పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆదివాసీ నాయకుడు మాడవి కళ్యాణ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ఆదివాసీ నాయకులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. जय आदिवासी जय कोमरांभीम जय कोमरांभीम जय आदिवासी जय कोमरांभीम जय कोमरांभीम 2024 ఈరోజు ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ప్రతి ఊరూర, ప్రతి గ్రామాన, ప్రతి ఒక్క ట్రైబలు, ప్రతి ఒక్క ఆదివాసీ మన సంస్కృతి సాంప్రదాయాలని అద్దం పడేటట్లు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆదివాసీ జెండాను ఎగరవేయాలి. ఖచ్చితంగా మనకు సంఘాలు ఉన్నాయి. మన ప్రతి ఒక్కరు మనకు ఊరూర సంఘాలు కొత్త క్రియేట్ కావాలి. ఆ సంఘాల ద్వారా ఆదివాసీల యొక్క ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మనకు ప్రభుత్వానికి విన్నవించుకోవాలి. అట్లనే మనకు ఐక్యరాజ్య సమితి 1982లోనే మనకు యుఎన్ఓ సమావేశంలో ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం గురించి చర్చించడం జరిగింది. అప్పటి నుండి అంటే దగ్గర 42 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆగస్టు 9 అనేది ఇది ఒక మామూలు రోజు కాదు. ప్రతి ఒక్క ట్రైబల్ ఇది గుర్తుంచుకోవాలి. నేటి యువత దారి తప్పుతుంది. అసలు ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం గురించి చాలామందికి తెలియదు. వేరే విషయాల పట్ల ఉన్న శ్రద్ధ మనకు జెండా పట్ల ఉండట్లేదు. ఇక మీదటైనా యువత కానీ, పెద్దలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని రాబోయే తరాలకు తెలియజేయడానికి జరుపుకుంటూ దీన్ని పెద్ద ఎత్తున ఎంతో ఘనంగా జరుపుకోవాలి. ఆదివాసీ దినోత్సవం ప్రపంచం మొత్తంలో మనకు దగ్గర ప్రపంచ జనాభాలో 5% కంటే తక్కువ ఉన్న ఈ ట్రైబల్స్ దీనికంటూ మనకు ఐక్యరాజ్య సమితి మనకంటూ ఒక రోజు కేటాయించింది. ఆ రోజు ఇదే. ఈ రోజు మనం గలంగా మనం ధైర్యంగా మనం బతకాలి. మన సమస్యలు అనేది ప్రభుత్వానికి విన్నవించుకోవాలి. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై కోమరాంభీం, జై కోమరాంభీం.